బిగ్ బాస్ నాకైతే మెయిన్ చాలా 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 బాగుంది. అందరూ కూడా చాలా మంది కూడా బిగ్ బాస్ కూడా వెళ్తున్నారు కానీ నాలాట వాళ్ళని బిగ్ బాస్ లో తీసుకుంటలేదు అబ్బా. ఇది ఎంతో బాధగా ఉంది. నాలాట వాళ్ళని బిగ్ బాస్ లో తీసుకుంటలేదు. నేను అమ్మా నాన్న లేని అన్నది నేను కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని కోరిక, నా కోరిక. మరి అంతమంది సెలబ్రిటీ మల్టీ మరి అందరూ కూడా చాలా మంది బిగ్ బాస్ లో తీసుకుంటారు. నన్ను తీసుకోరు. అది బిగ్ బాస్ బొమ్మలతో గిలిగించుకెళ్తే ఆడుకోవాలని. నాకు బిగ్ బాస్ లో క్యారెక్టర్ ఏంటంటే నా బిగ్ బాస్ లో నాకు బొమ్మల క్యారెక్టర్ కావాలి. నాకు అంటే బిగ్ బాస్ లో చండుకూరుడు క్యారెక్టర్ కావాలి నాకు. నేను చేస్తాను. బొమ్మలతో ఆడుకోవడం, గిలిగించుకెళ్తే ఆడుకోవడం, పాకడం, పాలు తప్పతో అని నేను చేస్తున్నాను. కానీ అలాంటి వాళ్ళని బిగ్ బాస్ లో తీసుకుంటలేదు. కానీ డబ్బున్న వాళ్ళని బాగా బాగా ఉన్న వాళ్ళందరూ తీసుకుంటున్నారు. గరీబ్ వాళ్ళని బిగ్ బాస్ లో నన్ను మాత్రం తీసుకుంటలేదు. ఇది నాకు చాలా బాధ ఉంది. నాలాంటి వాళ్ళని బిగ్ బాస్ లో తీసుకోవాలంటే నేను ఎంతో పాపం మన్మథరాజు కూడా బిగ్ బాస్కి వెళ్ళాడు. యాంకర్ కూడా పాపం శ్రీముఖి యాంకర్ కొలవ పడ్డాడని మన్మథరాజుని నాకైతే బయట తోస్తాడు. కానీ ఆ ఛాన్స్ నాకు ఇచ్చింటి పన్ను. యాంకర్ ముట్టకూడదు. లేడీస్ ఆడవాళ్ళు గౌరవించాలి. ఆడవాళ్ళకి గౌరవంగా చూడాలి. దగ్గరికి వెళ్ళకూడదు. ముట్టాడు. ఎట్లా అన్నాడు. ఎట్లా అంటే ఎలా ఉంటుంది. ఆడవాళ్ళకి గౌరవించాలి. మరి బిగ్ బాస్ లో నన్ను కూడా తీసుకోవాలని నాలాంటి వాళ్ళని. మాది పెద్దాపురం. మాది సినిమాలో అవకాశం వచ్చాను. సినిమాలో హీరో కావాలని బిగ్ బాస్ లోకి వెళ్ళాలని వచ్చాను. నేను ఒక్కరు కూడా నన్ను ఎవరో పట్టించుకుంటలేదు. బిగ్ బాస్ లో నన్ను మాత్రం ఎవరు తీసుకుంటలేదు. నన్ను మాత్రం బిగ్ బాస్ లో నన్ను ఎవరు తీసుకుంటలేదు. ఇది చాలా బాధగా ఉంది. ఎంతో బాధగా ఉంది. సో బిగ్ బాస్ లో పోతే ఏం చేస్తావు? అవుతావా విన్ను? బిగ్ బాస్ లో ఇన్ని అవుతుంది. ఏంటి బొమ్మలు విన్ను అంటే పాల డబ్బాలతో నోట్లో నిప్పలు నోట్లు పెట్టుకోవడం, సల్ట కూరలాగా చేయడం, అది కావాలి నాకు. సో సంటి పిల్లలా బాగా చేస్తావు. వచ్చిన అని ఇంకోళ్ళు అనాల. అంటే ఎవరో బిగ్ బాస్ లో ఏమంటారు ఎవరో సుమన్ శెట్టి గారు అనాల. సుమన్ శెట్టి గారు వచ్చు నాన్న అనాల. బొమ్మల క్యారెక్టర్ అయితే బాగా చేస్తాను. నేను చేస్తాను. సో బిగ్ బాస్ లోకైతే పోవాలని కోరిక గట్టిగా ఉంది. పక్కా బిగ్ బాస్ లో కూడా పోవాలా. కానీ ఇది ఎవరు తీసుకుంటున్నారు అబ్బా. బిగ్ బాస్ లో కూడా నాలాటలు తొక్కేస్తున్నారు. నాలాటల్ని బిగ్ బాస్ లో తొక్కేస్తున్నారు. చాలా మంది కూడా ఆల్రెడీ ఎంతమంది తొక్కేస్తున్నారు. కానీ కావాలని పక్కన ఏదైనా మారుతారు. లైవ్ లో బూతులు ఆడుతున్నారు. నేను ఏదైనా లైవ్ లో బూత్ మారుతాను అంటే ఛానల్ పోవాలని, అంటే నీ ఫేమస్ అవ్వకుండా తొక్కేస్తామని చాలా మంది నన్ను తొక్కేస్తున్నారు. కానీ లైవ్ లో పక్క వచ్చి ఇలా కామెంట్ చేస్తున్నారు. ఇలా వద్దంటే ఆ మాట నచ్చదు. అంటే నాకు చంటుకోవడం అంటే ఇష్టం. వద్దు అంటే ఇలా అన్నది అంకులు అని ఏడిపిస్తున్నారు. అలా వద్దు ఒరే యారా చంటుకోవడం అని పిలవాలా. అట్లా కామెంట్లు పెట్టాలా. యారా చంటుకోవడం అని. పక్క వెళ్తాను బిగ్ బాస్కి. ఈ సంవత్సరం బిగ్ బాస్ లేదు. అన్నపన సూడికి వెళ్ళాను. కానీ నన్ను సెక్యూరిటీ రాని వల్ల అంటే పిచ్చోలో ఉన్నాడంట. అందరూ లేదు ఆల్రెడీ ఏ రకాల బిగ్ బాస్ జరుగుతుంది. కానీ నన్ను మాత్రం పోనవలేదు. నన్ను నాగార్జునకి ఏం చెప్తావు చెప్పి ఇప్పుడు? అయ్యా నమస్కారం నాగార్జున గారండి. అయ్యా నమస్కారం అండి నాగార్జున గారండి. ఏంది అయ్యా నేను బిగ్ బాస్కి వస్తానయ్యా. నువ్వు అప్పుడు చెప్పాను నువ్వు అన్నపూర్ణ సూడికి రారా అని చెప్పాను. కానీ నువ్వు నీ ఇష్టం వస్తే బిగ్ బాస్ కాదు. బిగ్ బాస్ ఈ సంవత్సరం లేదు నీకు. మళ్ళీ నెక్స్ట్ వేరికి అయ్యా ఒక్కసారి ఇవ్వండి అయ్యా. ఆల్రెడీ చాలా నా మనసులో పెట్టుకున్నాను నేను. అయ్యా ఆల్రెడీ మీ మనసులో పెట్టుకుంటే నేను అయిపోతాను అయ్యా. అరే నువ్వు రాలేదు. నువ్వు వచ్చానయ్యా. నేను రాదు. దానికి ఏం చేయమంటావు? నేను వచ్చాను. నువ్వు రాలేదు. నీకోసం అంతా ఎతికాను అయ్యా. ప్రతిరోజు వచ్చాను బిగ్ బాస్కి. ఈ సంవత్సరం లేదు నీకు. మళ్ళీ సంవత్సరం మళ్ళీ బిగ్ బాస్లో ఆల్రెడీ నా మనసులు పెట్టుకున్నాను అయ్యా. మాకు పెద్దాపురం అయ్యా. అయితే ఏం చేయమంటావు? మరి ఏం చేయను? చక్కగా ఊరెళ్ళి సికింద్రాబాద్ టికెట్ తీసుకో అయ్యా. నాగేశ్వర గారు మీరు ఎలా అంటే అలా అయ్యా. సికింద్రాబాద్ టికెట్ తీసుకుని రైలు ఎక్కి సంవత్సరం ఉండి మళ్ళీ సంవత్సరం నా ఊరెళ్ళి అయ్యా తీసయ్యా. నువ్వు ఎందుకంటే ఏడుతున్నావా బయటిస్తున్నావా అర్థం కావట్లేదు. ఇది నిజంగా ఏడుతున్నానయ్యా.